హాయ్ అండి. నా లైఫ్ స్టైల్ కోసం చెప్తా అన్నాను కదా. సో నేను మా బ్రదర్స్ అండ్ మా సిస్టర్ కోసం చెప్తాను. మా అమ్మకు వచ్చేసి మేము నలుగురు పిల్లలమండి. సో ఫస్ట్ నేనే అనమాట, నెక్స్ట్ మా చెల్లి, తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు అనమాట. సో వాళ్ళు స్టడీస్ చేస్తున్నారు. మా చెల్లిదైతే రీసెంట్గానే డిగ్రీ అయింది. సో నాకు కూడా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. సో మా ఇంట్లో ఫస్ట్ నేనే పుట్టాను కాబట్టి చాలా గారాబంగా అయితే పెరిగానండి. సో నాకు అన్నీ కావాల్సినవి అన్నీ ఇచ్చేవారు అనమాట ఇంట్లో. కొంచెం అప్పుడప్పుడు అలా ఉండేదాన్ని అనమాట, కొంచెం ఈగోగా అలా ఉండేదాన్ని. సో ఇప్పుడైతే టోటలీ చేంజ్ అయ్యా. సో ఇప్పుడు నాకైతే చాలా బెటర్గా అనిపిస్తుంది లైఫ్. ఏంటంటే కొత్త కొత్త విషయాలు, మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది అండర్స్టాండింగ్ చేసుకోవడం బాగా అలవాటైంది. ఇంతకుముందు అంటే నాకు ఏమీ తెలిసేది కాదు, మనుషులు ఎలా ఉంటారు ఏంటి అని గట్ట. సో అందరినీ గుడ్డిగా నమ్మేయడం అలవాటు అనమాట. అంటే వాళ్ళు చెడ్డోళ్ళో మంచోళ్ళో కూడా తెలియదు, అంత ఓపెన్గా ఉండడం నాకు అంత అలవాటు అనమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం తెలుసుకుంటున్నాను, కొంచెం కొంచెంగా తెలిసి వస్తుంది అనమాట పెళ్ళి అయిన తర్వాత. సో మా వారు ఏం చేస్తారో అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా మా తమ్ముడాలతో నాకు బాండింగ్ ఎలా ఉండేదంటే ఇప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. సో మా పెద్ద తమ్ముడికి నాకైతే అస్సలు పడదండి. మొన్నటిదాకా కూడా పడలేదు. ఈ మధ్యనే కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నాను, ఇది కూడా ఇలా కొట్టుకోవడం ఏంటని చెప్పేసి. ఇంకా మా అమ్మగారు అంటారా, ఇంకా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో మా అమ్మ కోసం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మా నాన్నగారు, అదే మా డాడీ కోసం కూడా. సో నాకు చిన్నప్పటి నుంచి ఇంకా డాడీ అంటే అలవాటు, నాన్న అనేది చాలా తక్కువ అనమాట. ఇంకా ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతే, మిగతాది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.